ఇప్పుడు వచ్చేసి మనం రూమ్ లెక్క అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. బాలాజీ లెట్స్ గో. ఈ కీ తీస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈ కీ తీస్తే పవర్ ఆఫ్ అయిపోతుంది అంటే మనం చెక్అవుట్ అవుతున్నాం కాబట్టి. ఇగో ఇది 216 రూమ్ నెంబర్. నేను మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. అదేంటంటే ఈ వీడియో మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క లెటర్ అయితే డిస్ప్లే అయితే చేస్తాను. మీరు ఆ నేమ్ ఏంటో కరెక్ట్ నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఆ ఇంటెలిజెంట్ ఎవరై ఉంటారు. నెక్స్ట్ వీడియోలో ఆ పర్సన్ ఒక నేమ్ అయితే రివీల్ చేస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ. షాపింగ్ కోసం అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ జాతరలో గాజులు అయితే ఉన్నాయి అండ్ సెకండ్ క్వార్టర్ లో వాచెస్ ఇంకా క్యాబ్స్ సంబంధించినటువంటి ట్రై చేస్తారా? ఏమొస్తుంది నీకున్నాయి ట్రై బీ ఫర్ బాలాజీ. ఇదొకటి కావాలి. ఇప్పుడైతే మనం రూపే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అడల్ట్స్ కి అయితే 80 రూపీస్, చైల్డ్హుడ్ కి అయితే 60 రూపీస్ అయితే ఉంటది. ఫర్ ది ఫస్ట్ టైం అయితే ట్రై అయిపోతున్నా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 3 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. 12D షో రైడ్, అదే విధంగా రూపే కూడా ఉంది. ఇంకోటి పాతాళగంగా బోటింగ్. అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అని చెప్తారు. ఇంకోటి అక్క మహాదేవి గురించి కూడా చాలా బాగుంటది. అక్క మహాదేవి కేవ్స్ లోకి వెళ్ళాలంటే మార్నింగ్ టైమ్ లో టికెట్స్ బుక్ అయి ఉంటాయంట. సో ఇప్పుడైతే మనకు ఛాన్స్ అయితే లేదు. వ్యాపారం అన్నారు కదా సీదా. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇది. బాబా బాబా శ్రీశైలం ప్రాజెక్ట్. వాయమ్మ ఏం చూస్తున్నారు? తేడా తేడా కొడుతున్నారు. హర్ష, హౌ యు ఆర్ ఫీలింగ్? బాలాజీ సో ఎక్సైటింగ్. కార్తీక్ హౌ ఆర్ యు ఎక్స్పీరియన్స్? సోలో బతుకు సో బెటర్. కొంచెం ఎడల్ పంట బాగుంది, వ్యూ కనిపిస్తుంది. గాల్లో వచ్చినాం ఫ్రెండ్స్. లైన్ వేసాను కిందికి పైకి కూడా వస్తాం. లావ్ వచ్చేసినావు. వీడియో తీసుకున్నాం. బైక్ వే ఉంది నడుచుకోవడానికి. నడుచుకుంటా అనుకుంది మరి. అక్కడ బైక్ కూడా ఆపి ఫోటోలు తీస్తున్నారు ఇందాక మధ్యలో. పుష్ప సెట్. బాయ్ బాయ్ అక్క. రెండు ఉన్నాయి. నేనైతే రూపు అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని ఎక్కిన. బట్ ఏం లేదు, డొల్లా అక్కడ 80 రూపాయలు బొక్క. వే టు బోటింగ్. రూపే తోటి అయితే మేము సాటిస్ఫై కాలేదు. సాటిస్ఫై కావాలంటే ఇప్పుడు బోటింగ్ చేయకపోతే ఇంత దూరం వచ్చి బోటింగ్ చేయకపోతే చేపలు కనిపిస్తున్నాయి. చూడరే చేపలు కనిపిస్తున్నాయి కదా. అది డ్యాము, శ్రీశైలం డ్యాము మీదికెళ్ళి ఇది. అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు బోటింగ్ కోసం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ₹2 పోతే పోనీ కానీ ఎంజాయ్ అయితే చేయాలి అంతే. నేనైతే అదే ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు మనం పోయేది
హాయ్. ఇక్కడ నుంచి చూసే వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. మేము ఉన్నటువంటి ప్రస్తుతానికి అయితే శ్రీశైలం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం, డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం వాటర్ లో. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి 882 అడుగుల మీద అయితే ఎత్తులో ఉన్నాం. ఇటుకలు కింద పడితే ఓడి కూడా బచాయించేటోడు ఎవరు ఉండడు. అదంతా స్టోరేజ్ వాటర్ అండి, ఎక్కడి నుంచి నీళ్ళు రావు. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆర్మటి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, తర్వాత విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్ట్రిక్ట్లోని అంశల్దేవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, మనం బ్యాక్ సైడ్ ఎలాగైనా బోట్లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమహాదేవి కేవ్స్ కాలేజ్ విన్నారా పేరు? సంవత్సరాల కింద ఏర్పడ్డ గుహలు ఉన్నాయి అక్కడ. అది కూడా పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు వంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి. కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు ఉల్లేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరథ విగ్రహాలు ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ చేతిలో ఒకటి, రైట్ చేతిలో ఒకటి, 2 గర్భగుడికి ముందు ఉంటాయి. ఒకటి అక్క మహాదేవి అమ్మవారి ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ ఒకటి, 3 సిద్ధరామ ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మతిన మనుషులే. వీళ్ళు మానవ జన్మతిన మనుషుల విగ్రహాలు తీసుకెళ్లి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎటువంటి సిద్ధుబరిలో ఈ ముగ్గురులో ఒక్క ఆవిడే అక్క మహాదేవి. ఆ గుహలో కొంతకాలం తప్పచ్చేసి కదిలి వనమున కొనుముందు దానికి ఆపోజిట్లో అక్కడికి వెళ్ళి స్వామివారిలో ఐక్యతైంది. ఈ అమ్మ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఒకటి ఉంది. దానికి నిదర్శనంగా సహస్సిద్ధంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలవన స్వామిని జ్యోతిర్లింగం అన్నాం, స్వయంభులింగం అని. శ్రీశైలవన స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. సహస్సిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడతా ఉంటుంది. 365 రోజులు ఆయనకి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అందుబాటులో ప్రశ్నగానే ఉంది. మేరాకులకు అద్భుతం. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోట్లో ఉదయం 9:30 నుంచి 11:30 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 అవర్స్ టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపే కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకొని పైన 9 గంటల కింద టికెట్లు ఇస్తారు. మనం ఫ్రంట్ ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంటే అది రైట్ సైడ్ పవర్ హౌస్ అని కరెంట్ తయారవుతుంది. సేమ్ బిల్డింగ్ లెఫ్ట్ ఉంటుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. రైట్ సైడ్ ఒకసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ తయారవుతుంది. ఏపీ స్టేట్లో ఉంది. అదేమో 900 మెగావాట్స్. అదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 882 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885, 3 ఫీటే తగ్గింది. ఇదే గంగాలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండయి ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేతనే ఇక్కడ నీళ్లు పచ్చ కలర్లో కనబడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్నా, వాటర్ బాటిల్లో పడినా వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపు నీటికి పచ్చదనం. డ్యామ్ దాటి కిందకి వెళ్ళిందంటే ప్యూర్ వైట్గా ఉంటుంది వాటర్. ఇదే గంగలో ఉబ్బిలి బసవర్ణ అని చెప్పి నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఓ నంది గుడి దగ్గర చూసారు కదా, మండపంలో ఉన్న పెద్ద నంది. ఆ నందిని శనగల బసవర్ణ అంటారు. సేమ్ అటువంటిది గంగలో ఉన్న సెంటర్లో ఉంటుంది. దీన్ని ఉబ్బిలి బసవర్ణ అని పిలుస్తారు. ఈ 2 నందులు కమల పిల్లలని చెప్తారు. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఆ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఆ ప్లేస్నే పాతాళ గంగని పిలవడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినికి ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి పిలుస్తారు. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు: కొండపైన గోపురం కనబడుతుంది బ్యాక్ సైడ్,
అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉండదు. అక్కడికి వెళ్ళాలనుకుంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. దాని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని ఒక టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దారి వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారనే తీర్థం కింద ఇస్తారు మనకి. చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డే లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవ శైలి ఒకటి ఉంది. ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళగంగ స్నానం చేసినా ఈ నీరు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. చాలా మంది ములుగు వెళ్తూ కూడా నవ్వుతుంటారు. ఇది ఎవరో కల్పించే కదండి, గ్రంథాల్లో ఉంది. ఇది త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాస్త్రంలో ఉంది. యుగాలు మారొచ్చాము కానీ గంగమ్మ కూడా పవిత్రత అలాగే ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలా పడేసే ఫోను పచ్చిగా ఉంది. ఏంగా పట్టుకో, ఏంగా పాట మనం బోటింగ్ చేసినాం కదా అక్కడ సైడ్, అంటే ఇటు ఆ ఏరియాలో మనం చేసినాం కదా. వద్దామా వీడియో కాల్ ఆన్ చేసుకున్నాం చూసుకుంటాం. చేపలు దిగినాయా? నెల్లు ఉంటుంది. నాణ్యలు ఉంటుందా? ఓకే ఓకే. అంటే ఇవి అంటే ఇవన్నీ ఇట్లా ఎండ పెడతారు అంటే నత్తల్లే నత్తల్లే ఇయ్యంట తిను 350 కంటే వస్తుంది. ఇయ్యనండి 350కి కేజీ తీసుకుంటున్నాం అంటే కొద్దిగా తగ్గించి ఇస్తాలే. ఇయ్యనండి 350. రైలు అయితే ఇవ్వలేను చిన్న. ఇది ఇస్తుందండి 350కి తీసుకున్నా కేజీ. ఎండబెట్టే తీసుకొస్తాను చిన్న. ఇగో రైపోటు కూడా ఉంది చిన్న. రైపోటు ఉన్నది. ఇగో రైపోటు. ఎన్ని కిలో ఉంటుంది అక్క ఒక్కటి? ఇది దీనికంటే పెద్ద ఉంటాయి అక్క. ఇది ఎంత ఉంటుంది? ఎప్పుడు చేపలు తింటే 20 కిలోలు. మరి ఆడంతా మన ఇంటికా సక్సెస్ఫుల్గా శ్రీశైలం టూర్ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి చాలు. సరే కాక ఉంటే మరి బిర్యానీని బజ్జవాలి. చలో రైట్ ఇంటికి.